బ్యాక్ టు న్యూస్. ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇదో పుస్తకం నేను తీసుకొని వచ్చినాను, ఎక్కడ కూడా పేర్కోలేదు అని సుస్పష్టంగా చెప్పినారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో. అలానే రెండో అబద్ధం చెప్తా ఉన్నారు, మళ్ళీ చట్టంలో లేదు, కాంగ్రెస్ వాళ్ళకి అడిగే హక్కు లేదు, చట్టంలో లేదు అని. అయ్యా, ఉత్తరాఖండ్లో భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు కేవలం క్యాబినెట్ డెసిషన్తో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అక్కడ అమలు పరిచినారు. అదేవిధంగా ఇక్కడ కూడా క్యాబినెట్ డెసిషన్ అయింది అని అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు మాట్లాడితే ప్రజలు నమ్ముతారని అనుకుంటా ఉన్నారు. మరో మూడో అబద్ధం కూడా నిన్నటి రోజు ఇతర రాష్ట్రాల వాళ్ళు అడుగుతా ఉన్నారని వీరప్ప మొయిలీ మీద చెప్తా ఉన్నారు. అయ్యా, కర్ణాటక ముఖ్యమంత్రితో సహా 9 మంది కాంగ్రెస్ పార్టీ పాలిత ముఖ్యమంత్రులు సోనియా గాంధీ గారి అధ్యక్షతన రెజల్యూషన్ చేసినారు ఏడాది క్రితం. ఇప్పుడు మాకు రాష్ట్రాలు తగ్గినాయనుకోండి, ఏడాది క్రితం 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కర్ణాటక ముఖ్యమంత్రితో సహా మీరు అమలుపరచండి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదానంటే 11 పార్టీలు, కేవీపీ రామచంద్రరావు గారు పార్లమెంటులో ప్రైవేట్ బిల్లు తెచ్చినప్పుడు 11 పార్టీలు అన్కండిషనల్ గా ఆంధ్రప్రదేశ్ రైట్, అది మనమందరూ ఉన్నాం ఆ రోజు. కాంగ్రెస్ 5 ఏళ్ళంటే మీరు 10 ఏళ్ళు అన్నారు అని భారతీయ జనతా పార్టీని దొప్పిపడిచి వాళ్ళు క్లియర్ గా స్టాండ్ ఉంటే ఈరోజు మళ్ళీ అవే అబద్ధాలు మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇంకొకటి ప్రచారం స్టార్ట్ చేశారు వీళ్ళు. పరిశ్రమలకు ఎవరు ఇండస్ట్రీస్ ఇన్సెంటివ్స్ అడగడం లేదు, 4 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు ఎంటర్ అయినారు విశాఖపట్నంలో, అడగడం లేదు అని. ఎన్నొచ్చినాయి? 4 లక్షల కోట్లలో ఎన్నొచ్చినాయి? 4 లక్షల కోట్ల రూపాయలు మీకు ఎంఓయూలు అయితే కనీసం 4 లక్షల రూపాయల ఇండస్ట్రీ అయినా వచ్చిందా మీకు? బుకాయించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోలవరం గురించి అంటారు. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? 5,700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలువలన్నీ 100% కంప్లీట్ చేసినాం. నిన్న పట్టిసీమ ద్వారా మీరు వేసింది కేవలం 4 కిలోమీటర్ల పైప్ లైన్ మాత్రమే. ఆ కాలువలు తవ్వింది మేమే. ఏం చేశామన్నా? జాతీయ ప్రాజెక్ట్ తెచ్చింది మేమే, చట్టంలో పెట్టింది మేమే. మీరు చేసింది కేంద్ర ప్రభుత్వం తప్పించుకోవడానికి, తన బాధ్యత నుంచి ఇతర రాష్ట్రాల్లో ఏమైనా వివాదాలు వస్తే తప్పించుకోవడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొహాన పడేసినారు. ముఖ్యమంత్రి దానికి 4 డబ్బులు సంపాదించుకోవాలంతే అతనికి. దానికి కూడా ఈరోజు నష్టం కలిగించేటువంటి విధంగా చేస్తా ఉన్నారు. మేము 100% చెప్తాం, బల్ల గుద్ది చెప్తా ఉన్నాం. మీరు చెప్తున్న 2,25,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ అనేది ఏదైతే ఉందో ముమ్మాటికి అది మోసపూరితం, బోగస్. ఇట్స్ ఎ బోగస్ ప్యాకేజ్. ఏముంది ప్యాకేజ్ లో? 65,000 కోట్ల రూపాయలు రోడ్లక. తెలంగాణలో ఇవ్వలేదు 65,000 కోట్లు, కర్ణాటకలో ఇవ్వలేదు 65,000 కోట్లు, మహారాష్ట్రలో ఇవ్వలేదు 2 లక్షల కోట్లు. అది దీనిలోకి వస్తుందా ప్యాకేజీలో? ఏం పోలవరంది 15,000 కోట్ల రూపాయలు అన్నారు. పోలవరం ఆల్రెడీ చట్టంలో లేదా, అది ప్యాకేజీలో వస్తుందా? అది మీరు ఇంకోటి అంటారు. 52,000 కోట్ల రూపాయలు పెట్రోలియం కంపెనీలు అక్కడ అభివృద్ధి చేస్తుంది. నువ్వు చేసేది ఏం దందో? అది ప్యాకేజ్ కింద వస్తుందా?
ముమ్మాటికి అది మోసపూరితమైంది అని చెప్తా ఉన్నాం. అలానే మేము చట్టం ద్వారా, కేబినెట్ నిర్ణయం ద్వారా, ప్రధాని పార్లమెంట్లో ఇచ్చినటువంటి హామీల ద్వారా 5 లక్షల కోట్ల రూపాయలు మేళ్లు ఇచ్చినాం. 5 లక్షల కోట్లు. దాన్ని కాదంటా ఉన్నారు. దానికి అప్పుడే మ్యాచ్ ఫిక్సింగ్. ముఖ్యమంత్రి గారు దీనికి చట్ట రూపం కావాలి అని అంటే, ఓహో ఎంత పెద్ద మనసో కేంద్ర ప్రభుత్వాన్ని, మేము క్యాబినెట్లో పెడతాము. ఏమైనా క్యాబినెట్లో లేదా అప్పుడే ప్రత్యేక హోదా ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ కని? ఎందుకు అమలు చేయరు మీరు? మళ్ళీ దీన్ని క్యాబినెట్లో పెడతామని మోసమా? అంటే ఇప్పుడు నువ్వు ఇచ్చిన 65,000 కోట్ల రూపాయలు ఎప్పుడో గడ్కరీ సంవత్సరం కింద వచ్చి ప్రకటిస్తే మళ్ళీ దానికి మీరు క్యాబినెట్ నిర్ణయం చెప్తావా? 52,000 కోట్ల రూపాయలు ఆ కంపెనీలు నిర్ణయం తీసుకుంటే దాన్ని పెట్టి చేస్తారా? ఈరోజు పూర్తి మోసం అన్నారు. ఇంతవరకు ఇన్ని రోజులు కాంగ్రెస్ సరైనటువంటి పదాలు పెట్టలేదు. ఎగ్జామిన్ అన్నారు, 6 మాసాల్లో చూడాలి అన్నారు. మీరు ఏం పదాలు పెట్టారు ఇప్పుడు ప్యాకేజ్లో? ఏ ప్రభుత్వంలో పెట్టేది అది చేయవలసింది పోయి 6 మాసాల్లో చేయవలసినటువంటి ఉక్కు కర్మాగారం, 6 మాసాల్లో చేయవలసినటువంటి రైల్వే జోన్, 6 మాసాల్లో చేయవలసినటువంటి దుగరాజపట్నం, ఈ రోజు కూడా మీరేం పెట్టారు? ఇంకా ఎగ్జామిన్ 2.5 సంవత్సరాల తర్వాత సిగ్గులేదు? మీరంటా ఉన్నారు. ఈరోజు చట్టాన్ని మీరు గౌరవించరు. చట్టమని పక్కన పడేసి ఏమంటుంది చట్టం? కేంద్ర ప్రభుత్వమే పోలవరం నిర్మాణం చేయాలి. చట్టం అట్లా చెప్తే మీరు ఇస్తారా? ఇదే మీరిద్దరు ప్రైవేట్ కంపెనీలా? మీరు ఇద్దరు మాట్లాడుకోవడానికి? చట్టంలో చాలా స్పష్టంగా కేంద్రపై ఎందుకు పెట్టామారో మేము చట్టంలో. రేపటి రోజు పక్క రాష్ట్రాల్లోనో మరో ప్రాబ్లమో వస్తే కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని దానిలో స్పష్టంగా ఉంది. అన్ని అనుమతులు, భవిష్యత్తులో అన్ని క్లియరెన్స్లు డీమ్డ్ టు బి గివెన్. మళ్ళీ ఎందుకు? చట్టాన్ని గౌరవించరు, కేబినెట్ నిర్ణయాన్ని గౌరవించరు. ప్రైమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి మోడీ గారు పార్లమెంట్లో అడుగు పెట్టేటప్పుడు ఆ గడపకు ముద్దాడితే సరిపోతుందమ్మా? పార్లమెంట్లో పెద్ద ఆయన లేచి మొన్నటి రోజు కేవీపీ రామచంద్రరావు గారు ఇచ్చినటువంటి బిల్లు మీద, ప్రైవేట్ బిల్లు మీద, ఇది నేను మన్మోహన్ సింగ్ గా కాదు ఒక ప్రధానిగా ఇచ్చినటువంటి హామీ అమలు పరచండి అంటే దానికి దిక్కు లేదు. వీటన్నిటి కూడా ధిక్కరించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈరోజు మళ్ళీ అంటా ఉన్నారు. మీరు తెలుగుదేశం బీజేపీ పోటీలు పడి మేము ప్రజల దగ్గర పోతాం, ఇక ప్రత్యేక హోదా ఎవరైనా అడిగితే వాడు ఒక ట్రైటర్ అని, ఒక దేశ